गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఒక్కసారి ఉచ్చ స్వరంతో గాయత్రి మంత్రం ఈ నవరాత్రి సాధనా శిబిరంలో సంజీవిని విద్య అనేటటువంటి ఒక అద్భుతమైన చిరపరిచితమైన అదేవిధంగా చాలా కాలంగా మర్చిపోయినటువంటి మనకి గుర్తు లేనటువంటి ఆధ్యాత్మిక విద్యను మనం నేర్చుకోబోతున్నాం. ప్రకృతిలో ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని యుగ సంధి అంటాం మనం. ఈ సంధి కాలంలో ఏం జరుగుతుంది అంటే చేతనత్వంలో మార్పులు వస్తాయి. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పూజ్య గురుదేవుల యొక్క విశ్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే పూజ్య గురుదేవులు ప్రపంచానికి ఏమి అందజేశారు అని తెలుసుకోవాలంటే డైరెక్ట్గా రెండు ముక్కల్లో చెప్పొచ్చు. ఆయన ఏం అందజేశారు అంటే గాయత్రి మంత్రము ఇంకా విధానం, ఈ రెండు అందజేశారు. కానీ భారతీయ సంస్కృతికి అది ఆధారశిల. భారతీయ సంస్కృతి ఈ రెండింటి మీద ఆధారపడి ఉంది. ఇది చెప్పేస్తూ ఉంటాం మనం. కానీ అసలు భారతీయ సంస్కృతి అంటే ఏమిటి అన్నది మనం చాలాసార్లు చెప్పుకుంటాం కానీ మర్చిపోతాం. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భారతీయ సంస్కృతి అన్నా, సంజీవిని విద్య అన్నా, జీవించే కళ అన్నా, ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈనాడు ఈ మాట మీకు చాలా విస్తృతంగా వినిపిస్తూ ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళ. అది మనం మర్చిపోయాం. హౌ టు లివ్, గయాన్ త్రాయతీతి గాయత్రి అన్నది మర్చిపోతాం. గాయత్రి చేస్తూ కూడా ఈ 9 రోజుల్లో మీకు ఇది స్పష్టమైనటువంటి అవగాహన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మీరు గాయత్రి మంత్రం చేస్తున్నారు, కానీ ఆ గాయత్రి మంత్రం మీకు జీవించే కళ నేర్పాలి. హౌ టు లివ్, హౌ టు లివ్ అనేటటువంటిది ఈనాడు మానవ జాతికి తెలియదు. తెలిసుంటే ఈ మహాయుద్ధాలు జరగవు. ఇప్పుడు ప్రకృతిలో మనం చూస్తున్నటువంటి, ప్రకృతిలో అనే మాట వాడాలి, మనిషిలో కాదు. ప్రకృతిలో జరిగే బీభత్సాలు మానవుడు వల్ల ఏర్పడుతున్నాయి అన్న బాధ్యత మీరు తెలుసుకోవాలి. ఈనాడు ప్రకృతిలో ఏర్పడినటువంటి అది మానసిక వికృతిగా సమాజంలో అశాంతి ఇచ్చేటటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం కావచ్చు. ప్రకృతి ప్రకోపించి వాయువు, నీళ్లు, అగ్ని ఏదైనా చేయొచ్చు. భావం అర్థమవుతుందో చెప్తుంది. కానీ దీని అంతటికీ కూడా మానవ జాతియే కారణము అన్నది గుర్తుంచుకోవాలి. మానవుడు కాదు, వ్యక్తిగతంగా మనిషి కాదు. కారణం ఎవరు? మానవ జాతి గురించి చెప్పబడుతున్నటువంటి గాయత్రి మంత్రము. ధియో యో నః ప్రచోదయాత్, మమ్మలను సన్మార్గం వైపు ప్రేరేపించు. నిరంతరము మీ కోరిక అది. కానీ అది మీకు గుర్తుంటుందా? నాకేమవుతుంది, నాకేం లాభం వస్తుంది? లాభం గ్యారెంటీగా వస్తుంది. ప్రకృతిలో వ్యక్తికి ఏమీ జరగదు, సమాజానికి
దేశానికి జరుగుతాయి. అందులో నీకు కూడా నువ్వు సమాజంలో దేశంలో ఒక భాగాన్ని కనుక నీకు కూడా వస్తుంది. దేశానికి స్వాతంత్రం కావాలి, గాంధీ గారు నడుము పెట్టారు. తెలుసు కదా హిస్టరీ మనకి. అంతకంటే ముందు మనం స్వాతంత్ర యుద్ధ యొక్క చరిత్రను చదివితే మంగల్ పాండే అనే పేరు మనకి వినిపిస్తుంది. తెలుసు కదా మీకు అందరికీ మంగల్ పాండే గురించి. కానీ అప్పుడు అతను చేసినటువంటి దాన్ని రివోల్ట్ అన్నారు, దేశద్రోహి అన్నారు. కానీ ఇప్పుడేమంటున్నాం మనం? దేశానికి, దేశ ప్రేమకి, దేశానికి స్వాతంత్రం తేవటానికి వేసిన మొదటి మెట్టు అంటున్నాం కదా. ఈ సాధనా శిబిరము నూతన మానవ జాతి ఆవిర్భావానికి మంగల్ పాండే చేసిన కృషి వంటిది అన్నది గుర్తుంచుకోండి. ఇది ఒక సత్యాన్ని నేను మీకు చెప్తున్నాను. మానవ జాతి, పీడింపబడినటువంటి మానవ జాతి యొక్క దుఃఖాన్ని చూస్తూ ఎన్నో రాత్రులు నేను తలగడాన్ని తెరిపేశాను. అది నా దుఃఖం ఎంతమందికి తెలుసు అని డైరెక్ట్గా గురువు గారు క్వశ్చన్ చేస్తారు. ఇది మనం చదువుతాం, కానీ ఆయన దుఃఖంలో మనం భాగస్వామ్యం చేసుకోం. మీకు ఆ ఏడుపు వస్తుందా? పీడింపబడినటువంటి మానవ జాతికి నేను ఏమైనా చేయగలనా? నువ్వు యుద్ధాలు ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నువ్వు ప్రాణాలు ఏం చేయక్కర్లే, నీ సమయాన్ని ఇవ్వాలి. నీ సమయాన్ని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని గురుదేవులు ఎలా ఉపయోగించుకోమన్నారో అలా ఉపయోగించుకోవాలి. ఇది మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఈ మార్పు ఏదైతే రాబోతుందో, ఏ యుగము అయితే మార్పు వస్తోందని చెప్పబడుతోందో, దానికి మొదటి కారణం ఏంటి అంటే బాధలో ఉన్నటువంటి మానవ జాతి. ఎప్పుడు బాధ వచ్చినా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. అధర్మం పెట్టేగిపోతే అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, మీకు అర్థంలే. మీరు మారాలి. తదాత్మానం సృజామ్యహం. నా ఆత్మను నేను మార్చుకుంటాను ఒక నూతన సమాజానికి భాగస్వామ్యంగా. ఎలా మార్చుకోవాలో చెప్పగలిగిన వ్యక్తి అవతార పురుషుడు అవుతాడు. ఇలా మారాలి మీరు అని చెప్పినవాడు అవతార పురుషుడు అవుతాడు. ఎలా మారాలో స్టెప్ బై స్టెప్ మీకు చెప్పినటువంటి వాడు గురువు అవుతాడు. ఇవి రెండు కూడా పూజ్య గురుదేవుల్లో మనకు కనిపిస్తాయి. రెండు కనిపిస్తాయి. ఒక మాట మాత్రమే నేను చెప్తాను. నేను దీనికి అథారిటీ కావాలి అంటే ఉన్నాయి. మహామహానుభావులు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఏ ఆత్మ అయితే శ్రీకృష్ణుడుగా అలనాడు ప్రపంచం కోసం తనని తాను సమర్పించుకుందో అదే ఆత్మ శ్రీరామ శర్మ ఆచార్యగా వచ్చింది అన్నది గుర్తుంచుకోండి. కృష్ణం వందే జగద్గురుం అనేటటువంటి మాట 100% శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవునికి కూడా వర్తిస్తుంది. శ్రీరామ శర్మ ఆచార్య జగద్గురుత్వానికి నాంది పలికాడు. ఎలా పలికాడు, ఏం పలికాడు అన్నదానికి మొట్టమొదట నేను మీకు చెప్పేది ఏంటి అంటే, ముందు మీరు కొంత టైం దీనికోసం కేటాయించాలి. భావం అర్థమవుతుందా? మొట్టమొదట మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా గురుదేవులు ఆశించేది ఏంటి అంటే, మీరు కొంత టైంని కేటాయిస్తారు. ఇంకా టైంని కేటాయించాక మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఆ టైం గురుదేవుందే. ఆ టైంలో నేను ఇంకొక పని చెయ్యను ఆ సంకల్పం తీసుకోండి. అది రోజుకి అవ్వచ్చు, మీ ఉద్యోగాలు వాటిలో అయితే వారానికి ఒకసారి కావచ్చు. రోజుకి 1 గంట అన్నది వారానికి 7 గంటలు అనుకోండి. ఆదివారం నాడు 7 గంటలు చేస్తాను. భావం అర్థమైందా? ఒకే రోజు ప్రతిరోజు ఇవ్వగలిగితే చాలా మంచిది. ఇంచేత డ్రాప్ బై డ్రాప్, చుక్క చుక్కలతో ఏం ఏర్పడుతుంది?
అంచేత రోజు కనుక మీరు పద్ధతిగా సమయదానం ఇవ్వగలిగితే చాలా మంచిది. దానికి నడువు కట్టుకోండి. మేము సమయదానం ఇస్తాము. ఇచ్చకేం చేయాలి? అందులో గురుదేవులు ఆధ్యాత్మిక సంస్కృతి, దేవ సంస్కృతి, యోగ సంస్కృతి, సుప్రామెంటల్ డిసెంట్ రకరకాల పేర్లతో చెప్పబడినంతా ఏంటి అంటే మీ చేతనత్వంలో మార్పు రావాలి. చేతనత్వంలో మార్పు శరీరం మీద ఆధారపడి ఉండదు. మొట్టమొదటి మీరు దీన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు వచ్చేటటువంటి మార్పు భౌతికమైనటువంటి మార్పు కాదు. చాలా క్లియర్గా ఈ మాట అర్థం చేసుకోండి. భౌతికమైనటువంటి మార్పు ఏంటి? 1947 వరకు భారతదేశము పరాధీనము, ఆ రోజు నుంచి స్వాతంత్రం వచ్చి ఇది భౌతికమైనటువంటి మార్పు. చేతనత్వంలో మార్పు రాలే. స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ స్వాతంత్రం వచ్చినటువంటి వ్యక్తి ఎలా జీవించాలి అలాగే జీవిస్తున్నాం. ఏమీ మార్పు రాలేదు. కానీ మీరు చదువుకుంటున్నారు, విద్య నేర్చుకుంటున్నారు. విద్య నేర్చుకుంటే మీ శరీరంలో మార్పు రావటంలే, చేతనత్వంలో మార్పు వస్తుంది. ఇంజనీర్గా ఆలోచిస్తాడు. అవునా కదా? ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లేకపోతే గురుదేవుల యొక్క విచార క్రాంతి మీ బుర్రకెక్కదు. మళ్ళీ మళ్ళీ నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టర్ ఏం చేయాలి అని. నేను చెప్తూ ఉంటాను ఏం చేయాలి అని. కానీ ఏం చేయాలి అని నేను చెప్పేది ఆనాటి దేశకాల పరిస్థితులు బట్టి చెప్తాను, అంతే కదా. ప్లస్ మీ పరిస్థితి బట్టి మీరు ఎంత బరువు ఎత్తగలరు. కానీ ఈ సంవత్సరం నుంచి 3 సంవత్సరాలలో మొట్టమొదట మీరు గురువు గారి శిష్యులుగా మారారు. ఆ సంకల్పం పూజ్య గురుదేవుల యొక్క శిష్యులుగా మారారు. శిష్యులు అంటే ఎవడు? నా గురువు గారు ఆయనండి, తెలుసా? ఆయన అనుకున్నాను, కానీ అబ్బే మార్చేస్తున్నానండి గురువు గారిని. మార్చుకోండి, నాకే అభ్యంతరం లేదు, అది తప్పు కాదు. ఎవరి మాట కోసము మీరు ప్రాణాలు ఇచ్చేయగలరు అతన్ని గురువు అని. అవసరం అవుతే ఏం చేయాలి? మీరు ప్రాణాలు ఇచ్చేయగలగాలి. అప్పుడు ఆయన నీ గురువు. ఆయన ప్రాణాలు తీసేస్తాను అంటే అట్ట గురువుల యొక్క ప్రాణం మనం ఎలా తీసేస్తాం? ఆయన చెప్పింది చేయి, మనం అనుకున్నది చేస్తాం. ప్లస్ ఇంకోటి ఏం చేస్తాం? ఆయనతో చెప్తాం ఇలా చేయండి. కానీ ఇది శిష్య పరంపర యొక్క బర్త్ రైట్ అనుకుంటా, గురువుకి చెప్పడం. అర్జునుడు మనకి ఆదర్శం. చెప్పాడు కదా కృష్ణుడికి ఏం చేయాలి. నీకేం తెలుసు? నువ్వేదో జగద్గురువుని అనుకుంటున్నావు. ఈ యుద్ధం జరిగితే ఎంత కొంపలు అంటుకుపోతాయి. అసలు పుట్టింది దేనికి? ఆ యుద్ధానికి. అర్జునుడు వాళ్ళు పుట్టింది దేనికి? మహాభారత యుద్ధం చేయడానికి కదా. 84 ఏళ్ళు కృష్ణుడు దగ్గర స్వయంగా జీవించినటువంటి అర్జునుడు ఏం చెప్తాడు లాస్ట్లో? ఇంకా యుద్ధం చేసే టైం ఆసన్నమైన. నేను చెయ్యను, నీకు తెలియదు, చాలా తప్పది, ధర్మభ్రష్టత్వం వచ్చేస్తుంది. అది కృష్ణుడికి చెప్తుంది. ఎవరికి చెప్తున్నాడో కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. అదే మూర్ఖత్వం మనం కూడా చేస్తున్నావేమో, గురువుకి మీరు చెప్తున్నారేమో. జాగ్రత్త, గురువు చెప్పింది చేయండి. ఏం చెప్తున్నారు శ్రీరామ శర్మ ఆచార్య? 3 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ఈ లోపల నూతన మానవ జాతి యొక్క ఆవిర్భావము గ్యారంటీ. నూతన మానవ జాతి యొక్క ఆవిర్భావం అంటే మీ ఉద్దేశం ఏంటి? ప్రపంచం అంతా మారిపోతుందనా? ప్రపంచం అంతా మారదు. ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారు ఇప్పుడు? ప్రపంచం అంతా ఇంజనీర్స్ అయిపోయారా? కనీసం ఆంధ్రప్రదేశ్లో అందరూ కోరుకుంటారు మా పిల్లలందరూ ఇంజనీర్స్ అయిపోవాలి.
గ్యారంటీగా నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టర్ ఎంసెట్ పరీక్ష రాస్తున్నాడు, వీడు ఇంజనీర్ అయిపోవాలి. అందరూ ఇంజనీర్స్ అయిపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ పరిస్థితి ఏమవుతుందో మీకు తెలుసా? అప్పుడు ఇంజనీర్స్ అవసరం లేదు. చేతనత్వంలో మార్పు గురించి మాట్లాడుతూ నేను ఈ మాట చెప్తున్నాను. ఎడ్యుకేషన్ ఎంత డెవలప్ అయినా అక్షరాస్యత ఇంకా 100% కాలేదు. అక్షరాస్యత అంటే మీకు తెలుసా ఏంటో? అక్షరాలు గుర్తించగలిగితే చాలు అక్షరాస్యత వచ్చేసినట్టే. అంత తప్ప మీరు హై స్కూల్ పాస్ అయిపోవాలి, ఇంటర్మీడియట్ పాస్ అయిపోవాలని ఏం లేదు. ఇంత ఎడ్యుకేషన్గా మనం ముందుకు వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఇంకా అక్షరాస్యత 40%, 41%. ఆ నెంబర్స్ మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ ఇట్ ఈస్ లెస్ దాన్ 50. అంటే 100 మందిని కనుక మీరు పట్టుకుంటే అందులో 50 మందికి అక్షర జ్ఞానం లేదు. ఈ సంఖ్య గురించి మీరు యుద్ధం చేయండి. కాదంటే 61 మంది, 61 అన్నా, 40 అన్నా, 30 అన్నా, మనకు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, విద్య ఇంత ముందుకు వెళ్ళిపోయినా విద్య లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చెప్పడానికి నేను చెప్తున్నాను. ఇన్ని ఏళ్ల బట్టి చదువు ఉన్నా అలాంటప్పుడు ఈ 3 సంవత్సరాలలో నూతన జాతి ఆవిర్భావం అవుతుంది అంటే అందరూ ఎవరు? కొంతమంది అవుతారు. ఆ కొంతమంది ఎవరు? ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా డాక్టర్లు అవ్వరు అని నేను చెప్పాను అనుకోండి, మీకు అభ్యంతరం? అది రైటేనా? నాకెలా తెలుసు? దివ్య దృష్టి ఉందా? నాకు లేదు కదా. మీకు దివ్య దృష్టి లేదని నాకు తెలుసు. కానీ మీరు నేను కనీసం ఈ పాయింట్ మీద రైట్ అంటున్నాం. ఏంటి అంటే ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే డాక్టర్ అవ్వడు, బైపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవ్వడు. అంటే నువ్వు ఏ విద్య నేర్చుకుంటున్నావో తెలిస్తే మీరు ఆ స్థాయికి వెళ్ళగలరు. అవ్వలేదు వాడు, వీడు ఇంజనీర్ అవ్వలేదు, వీడు డాక్టర్ అవ్వలేదు, కానీ మీరు చెప్పేస్తున్నారు వీడు ఇంజనీర్ అవుతాడండి, వీడు డాక్టర్ అవుతాడండి. కానీ అవుతాడో అవ్వడం అనేది తెలియదు, కానీ పాసిబిలిటీ ఉంది. అలాగే ఈనాడు ఇక్కడ సమావేశమైనటువంటి వాళ్ళు గురుదేవుల యొక్క ఈ నూతన సమాజ నిర్మాణం గురించి వింటున్నటువంటి వాళ్ళు, మనిషిలో దేవత్వం యొక్క అవతరణ గురించి వింటున్నటువంటి వాళ్ళు, సంజీవిని విద్య గురించి వింటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా నూతన మానవ జాతిలో ఉంటారు. డౌటా? ఇందాకది మీరు ఒప్పుకుంటే మరి ఇది ఒప్పుకోవాలి. ఇంచటి మీరందరూ కూడా దేవత్వానికి వెళ్ళే దారిలోనే ఉన్నారు. ఒకడుగు ముందుండొచ్చు, ఒకడుగు వెనక. కానీ ఈ సాధనా శిబిరంలో నేను ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటి అంటే, మీరు గ్యారంటీగా ఈ నూతన మానవ జాతి ఆవిర్భావానికి మామూలుగా మీరే కాదు, మీతో పాటు 100లాది మందిని తీసుకెళ్ళగలుగుతారు. అందుకు వచ్చారు ఇక్కడ. ఇది శక్తి సాధనా శిబిరం. మీ కోరికలు తీర్చడానికి కావాల్సినటువంటి శక్తి గురించి ఇక్కడ మాట్లాడటం లేదు నేను. గురుదేవుల యొక్క కోరికని తీర్చడానికి మనము కంకణబద్ధులు అవుతాము, సంకల్పం తీసుకుందాము. ప్రతిరోజు అది గుర్తుంచుకోండి. ప్రతిరోజు మీరు పొద్దున్న సాయంత్రం, ఇవాళ పొద్దున్న చేశారా హర్దిన్ నయాజన్? అప్పుడు హర్రాత్ నయము సామూహికంగా చేసుకోండి. సంకల్పము, నేను పూజ గురుదేవుల యొక్క కార్యక్రమానికి అంకితం అయిపోతున్నాను. ఆ అంకిత భావం లేదు మనకి. ఇక్కడికి రావాలి అంటే అన్ని వీళ్ళు చూసుకుని వస్తారు. అదే ఎడ్యుకేషన్ టూర్ ఉంటే చచ్చినట్టు వెళ్తారు. తేడా అర్థమవుతుంది. అంకిత భావం లేదు, కానీ అంకిత భావం తెచ్చుకోవాలి. నన్ను చాలామంది అడుగుతారు, గురువుగారు ఇలా చేయి తిప్పిస్తే మేము మారిపోతాం కదా అని. ఇలా చేయి తిప్పిస్తే మారిపోతే నీకే లాభం అయ్యా? నువ్వు మారాలా. ఇంకోటి నిన్ను మారుస్తే చాలా డేంజర్. అది మీకు భావం అర్థమవుతుందా? ఇలా చేయి తిప్పి ఒకడు నిన్ను ఇటు మార్చేస్తే ఇంకోటి ఎవడో వస్తాడు, వాడు ఇలా చేయి తిప్పుతాడు.
అందువల్ల ఏ గురువు కూడా చేతులు తిప్పి మనసును మార్చదు. నువ్వు సంకల్పం తీసుకో. కానీ నువ్వు సంకల్పం తీసుకున్నాక ఎలా వెళ్ళాలి, దారిలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ గురువులు చూసుకుంటారు. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిపోయాక ఏ రోజు ఏం చదవాలి అన్నది నువ్వు ఆలోచించక్కర్లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ కాదా? ఏం ప్రాక్టికల్స్ చేయాలి, ఆ ప్రాక్టికల్స్లో ఏ సామాన్లు కావాలి, అవన్నీ కూడా ముందే రెడీ చేసి ఉంచుతారు. అందుకే గురుదేవులు ఏమంటారు అంటే, మీరు ఏమీ చేయక్కర్లేదు, మీరు లైన్లో పడండి, కాలేజీకి రండి. ఇక కాలేజీకి వచ్చాక నువ్వు ఏం చేయాలి అనేది అడగాల్సిన ప్రశ్న రాదు. నువ్వు నేను ఏం చేయాలి అని అడిగితే అర్థం ఏంటి, నువ్వు కాలేజీకి రాలేదు. యాజ్ యూజువల్ కాలేజీకి వచ్చి అటెండెన్స్ ఇచ్చి సినిమాకి వెళ్ళిపోయావు. తప్పు కాదు అది, అది సహజమే మానవజాతి పరిణామ క్రమంలో. భావం అర్థమవుతుందా? చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి, ఈనాడు ఇక్కడ సమావేశమైనటువంటి మీరు, మీ ద్వారా ప్రభావితం కాబోయేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా నూతన యుగ వ్యక్తులే. ఇజ్ ఇట్ క్లియర్? స్పష్టంగా అర్థమైందా? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. అర్థం అయిన వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మయ్య, ఇది ఈ విశ్వాసం మీలో ఉండాలి. మేము ఇప్పుడు ఏ విధంగా అవుతే మీరు ఎంపీసీ చదివితే ఇంజనీర్ అవుతాడని చెప్తున్నారు కదా, అలాగే ఇక్కడికి సమావేశం అయినటువంటి మీరు గ్యారంటీగా నూతన యుగానికి చెందిన వాళ్ళే, నూతన యుగ పురుషులే. మరి అలా ప్రవర్తించాలి. నేను చెప్పాను కదా సాధన ఎలాగా అంటే, మీరు అలా ప్రవర్తించటమే. ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంజనీర్ లాగా ప్రవర్తించడం నేర్చుకుంటాడు, మెడికల్ స్టూడెంట్ డాక్టర్ లాగా ప్రవర్తించడం నేర్చుకుంటాడు. నూతన యుగ పురుషుడు నూతన యుగ మానవుడు వల్ల జీవించటం నేర్చుకుంటాడు. దీనంతటికీ మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఏ విధంగా అయితే రోజు కాలేజీకి వెళ్తారు, ప్రతిరోజు కాలేజీకి వెళ్తారు. ఒకసారి పాఠం చెప్పబడుతుంది, ఒకసారి పాఠం చెప్పబడదు, ఒకసారి బంద్ అంటాడు, ఇంకోటి ఏదో బంద్ అంటాడు, ఒకసారి వర్షం బాగా కురిసేస్తుంది, ఒకసారి అందరూ ఉంటారు, టీచర్ రాడు, ఒకసారి టీచరు అందరూ స్టూడెంట్స్ ఉంటారు, ప్రాక్టికల్ చేయించేటటువంటి ల్యాబ్ అసిస్టెంట్ రాడు. ఒకరోజు పని జరుగుతూ ఉంటుంది, ఒకరోజు పని జరుగుతుంది. కానీ రోజు వెళ్తారు. రోజు ఏ మానసిక స్థితిలో వెళ్తారు, నేను ఈ విషయాన్ని నేర్చుకోవాలి అనేటటువంటి మానసిక స్థితిలో వెళ్తారు. ఏ విద్య నేర్చుకోవాలి, మనం జీవించే కళ నేర్చుకోవాలి. గురుదేవులు ఏమని చెప్పారు అంటే, జీవన్ దేవత సాధన. యూ షుడ్ నో హౌ టు లివ్. జీవించటం మనం మర్చిపోయాం. ఈ జీవించే కళకి ఆధారము గాయత్రి మంత్రం. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గురుదేవులు అందజేసినటువంటి గాయత్రి మంత్రానికి, ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ చేసేటటువంటి గాయత్రి మంత్రానికి ఆ తేడా మీరు చూపించాలి. ఏ తేడా చూపించాలి? మిగతా వాళ్ళు గాయత్రి మంత్రాన్ని ఒక దేవత యొక్క సాధనగా, ఓ ముక్తి యొక్క సాధనగా, లేకపోతే వాళ్ళ భౌతిక కోరికలు తీర్చుకోవటానికి ఒక విధి విధానంగా ప్రాక్టీస్. కానీ మనం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం? జీవించే కళ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం. జీవించే కళ 3 శక్తుల మీద ఆధారపడింది. ఇది కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. 3 శక్తుల మీద ఆధారపడి. శక్తి అంటే అర్థం ఏంటి? పరిస్థితుల్ని మారుస్తుంది. శక్తి అంటేనే అర్థం ఏంటి అంటే పరిస్థితుల్ని మారుస్తుంది. ఎలక్ట్రిసిటీ ఉంది, చీకటిగా ఉంది, ఎలక్ట్రిసిటీ శక్తి ఉంది, ఏమవుతుంది? పరిస్థితులు మారుతున్నాయి కదా. శక్తి అంటే అంత మార్పు రావాలి, మామూలు మార్పు కాదు. శక్తి అని చెప్పి నువ్వు నిరసించిపోతూ ఉంటే, నేను గాయత్రి సాధనకు ఉన్నాయని చెప్పి నీకు నీరసాలు వచ్చేస్తూ ఉంటే, నువ్వు పడిపోతూ ఉంటే ఇంకేం శక్తి సాధన అది? శక్తి అంటే ఏంటి? ముట్టుకుంటే షాక్ కొట్టాలా? నీ దగ్గరికి ఎవడైనా వచ్చాడు అనుకో, అవుట్ వాడు. నువ్వు చెప్పిందైనా వాడికి అర్థం అవ్వాలి, లేకపోతే వాడు కూర్చోపోవాలి. అంతే తప్ప మీరు వాడు చెప్పినట్టు మారిపోకూడదు.
కదా. జీవించే కళలో 3 శక్తులు ఉంటాయి అన్నది చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన భారతీయ సంస్కృతి ఆ 3 శక్తులకి పెట్టిన పేరు అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. కానీ అది ఫస్ట్ పట్టించాం మనం. అంచేత ఆ మాటలు గురుదేవుడు వాడలేదు. ఎందుకంటే ఈ మనకు వచ్చినటువంటి చాలా పెద్ద బాధ ఏంటంటే ఏం చెప్పినా నాకు తెలుసు అంటాడు. మొన్న ఎయిడ్స్ గురించి ఏదో క్యాంపు జరిగితే ఒకటి చెప్పాడు, మా వేదాల్లో ఎయిడ్స్ గురించి మందు ఉందండి అని. అది పేపర్ స్టేట్మెంట్. ఏమయ్యా ఏదా మందు? వేదాల్లో ఉందండి. వేదాలు ఎక్కడున్నాయి? ఏ వేదాల్లో ఉందో అది తెలియదు. మరి నీకు తెలిసినట్ట తెలియనట్ట? మీరు ఒక భ్రమలో మనం జీవిస్తున్నాం, మనకంతా అర్థమైపోయింది అని. ముందు ఆ భ్రమ నుంచి బయటపడింది. భ్రమ నుంచి బయటపడాలి అంటే మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాల్సిందంటే మీరు శక్తి సాధన చేస్తున్నారు. ఈ నవరాత్రులలో మీరు ఈ శక్తిని సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. గురుదేవుల శక్తికి 3 పేర్లు పెట్టారు. ఈ శక్తి మీలో రావాలి. మొట్టమొదటి శక్తి మీలో ఏం రావాలంటే పరశువేది యొక్క శక్తి రావాలి. పరశువేది మీకు తెలుసు కదా. పరశువేది ఏం చేస్తుంది? ఇనుము ముట్టుకుంటే ఇనువుగా మారిపోతుంది. ఏది పరశువేది ఏమవుతుంది? ఇప్పుడు అదే జరుగుతుందని నాకు డౌట్ కాదా? మీరు మారిపోతే ఎట్టా? మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని మీరు వాళ్ళని మార్చాలా? పరశువేది ఆ శక్తి మీలో రావాలి. మీ దగ్గరికి వచ్చిన వాడు మీలో కలిసిపోవాలి. దుర్గా సాధన అది. దేవతా శక్తులన్నీ కూడా మీలో కేంద్రీకరించి ఆల్రెడీ ఉన్నాయి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మన మానవ శరీరంలో దేవతా శక్తులన్నీ ఉన్నాయి. చెప్తారు మీరు. చేతులు, ఏ దేవతా శక్తి ఉంది చేతుల్లో? గుర్తుందా మీకు? వాయువు. కళ్ళల్లో దేవతా శక్తులన్నీ ఉన్నాయని మీరే చెప్తున్నారు కదా. మరి మీ కాళ్ళల్లో అగ్ని ఉంటే, మీ కళ్ళల్లో అగ్ని ఉంటే ఏమవ్వాలి? మీరు నడుస్తూ ఉంటే, మీరు చూస్తూ ఉంటే, అది పరశువేది యొక్క లక్షణం. ఆ దేవతా శక్తుల యొక్క సంపర్కము మీరు ఎక్కడుంటే అక్కడ ఇతరులు కలదు. గాయత్రి మహావిజ్ఞాన్ 3వ వాల్యూమ్లో గురువుగారు దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. 3 రకాలైనటువంటి దీక్షలు చెప్పారు గురువుగారు. మంత్ర దీక్ష మీకు ఆల్రెడీ నిన్న ఇవ్వబడింది. అగ్ని దీక్షకి మీరు రెడీ కండి అష్టమి నాడు. దాని తర్వాత బ్రహ్మ దీక్షకి 10మి నాడు రెడీ కండి. శక్తి సాధన అంటారు, ఇంజనీరింగ్ చదవాలంటారు, 20 ఏళ్ళు పడుతుందంటారు. ఇక్కడేమో నువ్వు అష్టమి నాడేమో అగ్ని దీక్ష అంటున్నావు, 10మి నాడు బ్రహ్మ దీక్ష అంటున్నావు. మాస్టర్ మీరేం అనుకోకపోతే మాకు కొంచెం మీ బ్రెయిన్ మీద డౌట్ ఉంది. మీరేదో మాట్లాడుతున్నారు కదా గురువుగారు కదా అనుకుంటున్నాం మేము మాస్టర్ అంటే. మీరు దానికి చేతనత్వంలో ఒక టాక్టిక్స్ ఉంది. మీరు అది 9 రోజుల్లో ఆచరించాలి. చాలా ఆధ్యాత్మికమైనటువంటి రహస్యం అది. అది దేవీ నవరాత్రుల్లోనే జరుగుతుంది. అందుకు మిమ్మల్ని రమ్మన్నాం. జగద్గురువు యొక్క సంపర్కము దుర్గాష్టమి నాడు జరుగుతుంది. దేని గురించి నేను చెప్తున్నాను అర్థమైందా? గాయత్రి మంత్రం యొక్క మొదటి పాయింట్ ఏం చెప్పాను నేను? మీరు జీవించడం నేర్చుకోండి. జీవించాలి అంటే మీలో 3 శక్తులు ఉండాలి. 3 శక్తుల యొక్క కలియిక జీవి. ఆ 3 శక్తులకు గురుదేవుడు ఇచ్చినటువంటి పేరు నేను మీకు చెప్తున్నాను. మొట్టమొదటి శక్తి ఏంటి? పరశువేది. పరశువేది అంటే అర్థం ఏంటి? మీరే దేవతామూర్తులైపోవాలి. అసలు సాధన అంతా అంతే కదా. సిద్ధి అంటే ఏంటి? ఒక వ్యక్తి ఒక దేవతని సాధన చేస్తూ ఉంటాడు, సిద్ధి పొందాడు అంటే అర్థం ఏంటి? ఆ దేవత అతనికి సాక్షాత్కరించింది కదా. సాక్షాత్కరించింది ఆ దేవత అంటే అర్థం ఏంటి? ఇంకా దేవత అతని ద్వారా పనిచేస్తుంది కాదా. అర్థం అది కదా. రామకృష్ణ పరమహంసకి కాళికాదేవి సాక్షాత్కరించింది.
ఇంకా కాళికాదేవి యొక్క శక్తి ఎవరి ద్వారా పనిచేస్తోంది? అది చాలా స్పష్టంగా మీకు తెలుసు కదా. ఇప్పుడు గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఒక విశిష్టత అర్థం చేసుకోండి. మానవ జాతి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, దేవతా సాక్షాత్కారం కోసం నువ్వు సాధన చేసిన తర్వాత ఆ దేవత యొక్క శక్తి నీలోకి ప్రవేశిస్తుంది కదా. కానీ ఇక్కడ నీ ఉపాస్య దేవత ఆల్రెడీ సాక్షాత్కరించి ఉంది. ఏంటి నీ ఉపాస్య దేవత? అంతే. ఇంకా నువ్వు చేయవలసింది ఏంటి? ఇంకా సాధన ఏం చేయక్కర్లే, దానికి సమర్పణ చేసుకుంటే చాలు. ఆ రహస్యం అర్థం అవటం నేను అర్థం చేసుకోండి. దేవతా సాధన కోసము మీరు సంవత్సరాల తర్వాత సాధన చేయాలి. రామకృష్ణ పరమహంస ఎన్ని సంవత్సరాలు సాధన చేశాడు? గురుదేవులు ఎన్ని సంవత్సరాలు సాధన చేశారు? సాధన చేయకుండా మీకేం రాదు. కానీ గురుదేవులు సాధన చేసేసిన తర్వాత మళ్ళీ నేను సాధన చేస్తాను అనకండి. ఐన్స్టీన్ ఒక ఫార్ములా కనిపెట్టేసిన తర్వాత ఆగంటే నేను కూడా అంత కష్టపడి ఫార్ములా కనిపెడతాను అంటే మూర్ఖుడు. నువ్వేం చేయాలి? నువ్వు మళ్ళీ ఐన్స్టీన్ చేసినంత సాధన చేయక్కర్లే, కానీ ఒక పని చేయాలి. ఆ ఫార్ములాను ఉపయోగించుకునే టెక్నిక్ తెలియాలి. తేడా అర్థమైందా? మీరు ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నారు? సూర్యుడి దగ్గర నుంచి శక్తి మీరు ఎలా పొందాలో నేర్చుకుంటున్నారు తప్ప మీరు మళ్ళీ సూర్యుడిని సాక్షాత్కరింపజేసే సాధన చేసుకోక్కర్లేదు. ఏం చేయాలి మాస్టారు? పొద్దున్న మీరు చేసే ధ్యానం ఎంతమంది చేశారు? పొద్దున్న ధ్యానం చేతులేదండి, అందరూ విన్నారు కదా. ఏమవ్వాలి? మీరు సూర్యుడితో కలిసిపోవాలి. ఎలా కలవాలి? నువ్వు అడగబాకి ఎలా కలవాలి? నువ్వు కలవలేవు, ఆయన కలుస్తాడు. ఈ నోస్ నువ్వు అడ్డు తగలకుండా ఉండాలి. స్థిర శరీర్, తెలుగులో చెప్పాలా? స్థిర శరీర్ అంటే చెప్పక్కర్లేదు కదా. శాంత చిత్ తెలుగులో చెప్పాలి. తెలుగులో చెప్పక్కర్లేదు కదా. భాష కాదు అక్కడ ముఖ్యం, గురుదేవుల యొక్క వాణి ముఖ్యం. పరావాణి అంటే అందరు మన మాటలు వైఖరి వాణి. వైఖరి అంటే ఏంటి? నేను చెప్పింది నువ్వు వింటే చేస్తావు. నీ ఇష్టం, చేస్తావో చేయవో అది వేరే విషయం. కానీ సాధారణంగా ఒక కుటుంబంలోనూ దాంట్లోనూ ఉంటే వైఖరి వాణిలో మనం ఏదైనా చెప్తే చేస్తాం. మనసులో అనుకున్నాం అనుకోండి, మీరేం చేస్తారు? చేయలేరు కదా. వాణి 4 లెవెల్స్లో ఉంటుంది. పర, హయ్యెస్ట్, పశ్యంతి, నెక్స్ట్ లెవెల్, మధ్యమ. మీకు క్లారిటీ వచ్చేసింది, ఇది చెప్పబోతున్నారు కానీ మాట బయటికి రాలేదు. మాట బయటికి వచ్చేసింది, ఇంకా నువ్వు చేయగలిగేది లేదు, బయటకు వచ్చేసింది. మధ్యమ వరకు ఉంటే మార్చగలరు. ఈ విషయం నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఇది మీకు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంది చేతులు ఎత్తండి. మీరు నేర్చుకోండి. ఇక్కడ సిగ్గుపడక్కర్లే, మాకు అర్థం కాకపోతే పక్కవాడు ఏమనుకుంటాడు. నేను చెప్పింది అర్థం కాలేదు కదా, చెప్తాను. గురుదేవుల యొక్క పరావాణి ఆ క్యాసెట్ ద్వారా మీ మీద పనిచేస్తుంది అని చెప్తున్నాను. ఎలా పనిచేస్తుందో చెప్తాను. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానో మర్చిపోకండి. మళ్ళీ మీరు ఎక్కడో వెళ్ళిపోకండి. మొట్టమొదటి ఏం చెప్పాను? జీవించే కళ మీరు నేర్చుకోబోతున్నారు. లేకపోతే ఇన్ని ఆత్మహత్యలది రావు. జీవించే కళ తెలిస్తే ఆవిడ చావుడు. పాండవుల యొక్క దుస్థితి కంటే పెద్ద దుస్థితి ఆవిడికి రాదు. కావునా కదా? పాండవులు పడ్డ కష్టాల ముందు మీ కష్టాలు ఎంత? రాజాది రాజులు, చక్రవర్తి యొక్క పిల్లలు అడుక్కు తిన్నారు. మామూలుగా అడుక్కు తినలేదు, లిటరల్గా అడుక్కు తిన్నారు. కానీ అడుక్కు తింటే బాధపడే. ఆ అడుక్కు తింటున్నప్పుడు కూడా మహాభారత యుద్ధానికి వాళ్ళు నాందిగా చేసుకున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాణి గురించి చెప్తున్నాను నేను. మీకు ఆ కంటిన్యూషన్ అర్థం కాకపోతే ఈ విశాలమైనటువంటి సబ్జెక్ట్ మీకు గందరగోళంగా ఉంటుంది. కానీ ఈ గందరగోళం నుంచి మీరు బయటపడాలి అంటే ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా
గురుదేవులు రాసినటువంటి గాయత్రి మహావిజ్ఞాన్ 3 వాల్యూమ్స్, దాని తర్వాత గురుదేవుల యొక్క ఆత్మకథ, దాని తర్వాత గురుదేవుల యొక్క జీవన్ దర్శన్ అనేటటువంటి వాంగ్మయం మీద ఆధారంగా చెప్తున్నాను. నేను చెప్పింది ప్రతి మాట మీకు అందులో కనిపిస్తుంది. మీకు కనిపించకపోతే నన్ను అడగండి, నేను చూపిస్తాను అది ఎక్కడ. నేను చెప్పిన ప్రతి మాట కూడా పూజ్య గురుదేవుల యొక్క మాట. ఒకటే తేడా, ఆయన హిందీలో చెప్పారు, నేను హిందీ లాంటి తెలుగులో చెప్తున్నాను. ఎందుకు హిందీ లాంటి తెలుగులో అంటే, మా వాళ్ళు నన్ను ఎప్పుడు అంటూ ఉంటారు, కొన్ని పదాలు మీరు వాడతారండి, అది మార్చండి, మాకు అర్థం కావటం లేదు అని. పరావాణి, మధ్యమవాణి, పశ్చంతి వాణి అలాంటివి. కానీ అది నేర్చుకోవాలి నేను సబ్జెక్ట్లో. మళ్ళీ మళ్ళీ చాలా స్పష్టంగా నేను మీకు చెప్తున్నది అర్థం చేసుకోండి. మీరు ఈ క్యాంపులో శక్తివంతులై వెళ్ళాలి. శక్తి సాధకులుగా వచ్చారు, శక్తివంతులుగా వెళ్ళాలి. వెళ్ళకపోతే మీ తప్పది, గురువు తప్పు కాదు, గురువుల యొక్క తప్పు కాదు, అది గుర్తుంచుకోండి. చాలా సామర్థ్యం ఉన్నటువంటి గురువు ఆయన. గురువు యొక్క సంకల్పానికి అడ్డు లేదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎప్పుడెప్పుడు అధర్మం పెళ్ళుకుతుందో ఏమవుతుంది, ఆయన ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. అలాగే పూజ్య గురుదేవులు గాయత్రి సాధన జీవించే కళ నేను మీకు అందజేస్తున్నాను గాయత్రి మంత్రం ద్వారా. అందులో ఆయన యొక్క గొంతుకుతో మీరు ఆ గాయత్రి మంత్రాన్ని పొద్దున్న సాధనలో వింటున్నారు. మనసుతో చేసుకోవాలి, అది అర్థమైందా? మన్హి మన్ అంటాడు ఆయన. గాయత్రి మంత్రాన్ని ఆయనతో పాటు ఉచ్చారణ చేసుకోండి. మీరు ఇదంతా దేని గురించి చెప్తున్నాను నేను? వైఖరి వాణి గురించి చెప్తూ పరావాణి, పశ్చిమ, మధ్యంతి గురించి చెప్పటానికి ఇది చెప్తున్నాను. ఎందుకు ఈ వాణి యొక్క ప్రసక్తి వచ్చింది? శక్తి అంతా వాణిలోనే ఉంది. మానవ జాతికి మిగతా జాతికి తేడా ఏంటి? మాట్లాడగలిగేటనే కాదా? ఆలోచించండి కాస్త జాగ్రత్తగా. మానవ జాతి ఇంత ఉచ్చ స్థాయికి వెళ్ళటానికి, ఈనాడు పృథ్వీనే స్వర్గంగా మార్చేస్తాము అనేటటువంటి వ్యక్తులు ఇక్కడ కూర్చొని ఉండటానికి కారణం ఏంటి? వాక్యే కదా. కానీ ఈ వాక్కు వైఖరి వాక్కు. గురుదేవుల యొక్క మనస్సులో ఏముంది? గురుదేవులు ఈ విధమైనటువంటి మార్పులు ఏ విధమైనటువంటి మార్పులు? పృథ్వీపై స్వర్గావతరణ చేయటానికి తీసుకురావాల్సినటువంటి మార్పులు. ఆయన ప్రణాళిక ఏంటో మనకి తెలియదు. మనకేం తెలుసు? వైఖరి వాణి తెలుసు. క్లియర్గా అర్థమవుతుందా మీకు వైఖరి వాణి అంటే ఏంటో? మధ్యమవాణి అంటే కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిస్థితులను మధ్యమవాణి అంటాం. పరిస్థితి 10 మంది వ్యక్తులు ఉన్నారు. వైఖరి వాణితో ఒక పని చేద్దాం అనుకుంటాడు. మీకు క్లియర్గా ఉదాహరణ అర్థమవుతుంది కదా? 10 మంది వ్యక్తులు ఉన్నారు, ఈ పని చేద్దాం రా అనుకుంటారు. 10 మంది కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారు ఆ 10 మంది. కానీ ఆ 10 మంది ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నారో ఆ పరిస్థితులు వీళ్ళు అనుకున్నట్టు అవుతాయా? అంతకంటే ఒక మెట్టు కింద ఉంటుందా? కాస్త ఆలోచించి చెప్పండి మీ అనుభవంతో. అనుకున్నట్టు చేసి జరుగుతున్న 10 మంది అనుకున్నట్టు ఖచ్చితంగా ఎక్కడో ఎవడో ఒకవేళ కాలు పెట్టారు. భావం అర్థమైందా? అంటే నువ్వు ఏమి అనుకున్నావో పరిస్థితులు ఎగ్జాక్ట్గా అలా రాకపోవచ్చు, రావు కూడా. ఇది మధ్యమవాణి అంటే వైఖరి వాణి పరిస్థితులను ఎలా మార్చింది. ఇక్కడ పాండవుల యొక్క అడుక్కు తినే ఘట్టాన్ని చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదే మీరు ఇంటికి వెళ్ళాక చేయవలసినటువంటి పని. మధ్యమవాణి అంటే అర్థమైందా మీకేంటో? 10 మంది కలిసి చేస్తున్నప్పుడు అనుకున్న టార్గెట్ అనుకున్నట్టు రీచ్ అవ్వదు, కొంచెం మారుతుంది. అదే వెళ్తారు అందరూ, కానీ ఏ స్థాయిలో మీరు అనుకున్నారో ఆ స్థాయిలో జరగలేదు, కొంచెం క్వాలిటీ తగ్గుతుంది. పాండవులు అడుగుతుంటాం మొదలెట్టారు.
కథ తెలుసు కదా, ఏకఛత్ర కథ. ఒక ఇంటి అరుగు మీద ఉండేవారు. కానీ ఆ పరిస్థితి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. రాజపుత్రులు అడుక్కు తినేటటువంటి పరిస్థితులు మహాభారత నిర్మాణానికి, మహాభారత ఫలితానికి బీజాంకురమైంది. మహాభారత యుద్ధంలో ఎవరు గెలుస్తారు అన్నది అక్కడే నిర్ణయించబడింది. తెలుసా మీకు ఈ సంగతి? జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మహాభారత కాలంలో 5 ఒకే నక్షత్రంలో పుట్టారు. దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు, భీముడు. ఈ 5 ఒకే నక్షత్రంలో పుట్టారు. మహాకాలజ్ఞానం, ఫ్యూచర్ తెలిసినటువంటి వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ 5 మొట్టమొదట ఎవడు దుఃఖించకుండా జీవించే కళ తెలుసున్నటువంటి వాళ్ళు కనుక ఏడుస్తూ కూర్చోకుండా, ఈ పరిస్థితిలో దేవుడు నాకు ఏం తప్పు చేశానని నాకు ఈ పరిస్థితులు ఇచ్చాడు. నన్ను చాలామంది అడుగుతారు, మీరు చాలా మంచివాళ్ళండి, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని. నేను చాలాసార్లు అన్నా అనుకుంటే, ఈ పరిస్థితి వచ్చింది కనుక నువ్వెవడో నీకు తెలియాలి అని. నువ్వే మార్కులు వేసేసుకుంటే అట్ట పరిస్థితులు ఇస్తాయి మార్కులు. మీకు అది తెలియాలి. ఇప్పుడు కూడా పరిస్థితులు ఏమిటి అంటే దే ఆర్ ది ఎగ్జామినర్స్. నువ్వు జీవించేటటువంటి కళని నేర్చుకున్నావా? నువ్వు జీవించేటటువంటి విధి విధానాన్ని నేర్చుకున్నావా? పరశువేది గురించి చెప్తున్నాను. నువ్వు ఎక్కడ ఉంటావో, నువ్వు ఎంత దుస్థితిలో ఉన్నా కూడా నీ యొక్క స్పర్శ ఏం చేయాలి? పక్క వాడికి శక్తి ఇవ్వాలి. అంతే తప్ప నువ్వు ఏడుస్తూ కూర్చోకూడదు. ఏం జరిగింది అక్కడ? ఏడుస్తూ కూర్చోలేదు వాడు. భీముడికి అడుక్కు తిని వచ్చినటువంటి ఆహారంలో సగం ఇచ్చేసేవారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. ఎందుకు భీముడికి సగం ఇచ్చేశారు? భీముడు శక్తివంతుడు, అతనికి ఎక్కువ ఆహారం కావాలి. ఉన్న దాంట్లోనే హాఫ్ ఆఫ్ భీముడికి ఇచ్చేసాడు. ఇట్ కంటిన్యూ. కానీ పశ్యంతి వాణి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. మధ్యమవాణి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మధ్యమవాణి అంటే ఏంటి? పరిస్థితి. కానీ పరిస్థితులకి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, అది జీవించే కదా. 2 రకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. కాదు అదొకటి, ఈ పరిస్థితి ఎలా వచ్చేసింది, అసలు గాయత్రి చేయటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అసలు గాయత్రి చేయకపోతే చాలా ఆనందంగా ఉన్నట్టు. మనిషి తప్పించుకోవడానికి ఎన్ని వేషాలు వేస్తాడు. డైరెక్ట్గా చెప్పేవచ్చు కదా, నేను చేయనండి. రోజులు గడిచి రోజులు గడిచి అన్నది ఎక్కడ చెప్తున్నాను నేను? ఏకఛత్రపురంలో చెప్తున్నాను. ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నారు వీళ్ళు. లోపల నుంచి ఏడుపులు వినిపిస్తున్నాయి. లోపల నుంచి ఏడుపులు ఏమైనా వినిపిస్తున్నాయి? తండ్రి, కొడుకు, కోడలు, ఈ ముసలాయన భార్య, తండ్రి యొక్క భార్య దెబ్బలు అడుగుతుంది. నేను వెళ్తానంటే నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తారట? చావటానికి వెళ్తారట. తెలుసు కదా ఇక్కడ నీకు. బకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఆ రాజ్యం మీద పడ్డాడు. అప్పుడు రాజుగారు బకాసురుడు ఒక ఒప్పందానికి వచ్చాడు. ప్రతిరోజు మీకు లంచ్ పంపిస్తాను నేను, దాంతోపాటు నంచుకోవడానికి అప్పడం పంపిస్తాను. ఏంటి అప్పడం? మనిషి అంచేత ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు ఫలానా రోజు ఇంటి వాళ్ళు ఫలానా. ఆ రోజు పాండవులు ఎక్కడ ఉన్నారో ఆ ఇంటి వాళ్ళకి అది వచ్చింది. ఇంకా ఇంటి దగ్గర ఏంటి డిస్కషన్? పారిపోవడం కాదు, నువ్వు వెళ్ళినట్టు నువ్వు వెళ్ళు కాదు, నేను వెళ్తానంటే నేను వెళ్తాను. కుంతీదేవి గందరగోళం ఇది. వాళ్ళ ఇంటి అరుగు మీద మనం ఉంటున్నాం. చేత నా కొడుకుల్లో ఒకడు వెళ్తాడు. అదో పెద్ద యుద్ధం అన్నా అక్కడ. ఇప్పుడైతే అసలు యుద్ధం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎవడైనా వెళ్తానంటే రైట్ వెళ్ళి వెళ్ళాను.
భావం అర్థమైందా? జీవించే కళలో మొట్టమొదట ఏంటి అంటే బాధ్యత తీసుకోవడం. బాధ్యత తీసుకున్న వాళ్ళే జీవించగలరు. బాధ్యత తీసుకునే వాళ్ళకి జీవించే కళ రాదు. యూ డోంట్ నో హౌ టు లివ్. ఈ కాలంలో ప్రతిదానికి ఒక కమిషన్ వేసేస్తూ ఉంటాం. హూ ఈజ్ ది రెస్పాన్సిబుల్? నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఇంతమంది ఉద్యోగులు ఉండగా, ఇంతమంది నువ్వు వర్కర్స్ని పెట్టుకుని ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అని కమిషన్ వేయటం. లాజిక్ అర్థమవుతుందా మీకు? అంటే అర్థం ఏంటి? కమిషన్ వేసేవాడు ఉద్యోగస్తులు ఎవడో రెస్పాన్సిబుల్ కాదు. జీవించే కళ రాలేదు, ఇగో ఇలా ఏడుస్తున్నాం. జీవించే కళలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బాధ్యత. దాన్నే ధర్మము అన్న. ఇంక ఈ ధర్మాన్ని మనం మర్చిపోయాం. మనం జంతువులకి మనిషికి తేడా అక్కడే ఉంది అని భద్రహరి చెప్పారు. ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమే తత్పశుభిర్నరాణ ధర్మోహి తేషామదికో. మనుషుల్లో తేడా ఎక్కడుంది అంటే ధర్మం. అసలు ఆ ధార్మికమైనటువంటి ప్రవృత్తి ఎలా ఉండాలి మళ్ళీ గాయత్రి మంత్రం చెప్తుంది. ఎలా చెప్తుందో అది 9 రోజుల్లో చెప్తాను. కానీ ఇవాళ నేను గాయత్రి యొక్క 3 శక్తుల గురించి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఏ శక్తి గురించి చెప్తున్నాను? నేను పరశువేణి గురించి చెప్తున్నాను. పాండవులు ఉదాహరణగా. ఏం జరిగింది అక్కడ అంటే, సరే భీముడు వెళ్ళాడు. తర్వాత హిస్టరీ. భీముడు చావలేదు, బకాసురుడు చచ్చిపోయాడు. బకాసురుడు భీముడు ఒకే నక్షత్రంలో పుట్టాడు. అంచేత ఎప్పుడైతే భీముడు ఆ ఏకఛత్రపురంలో బకాసురుడిని చంపేశాడో అప్పటికి మహాభారత యుద్ధం గురించి ఎవడు మాట్లాడుకోవటం లేదు. మహాభారత యుద్ధం జరుగుతుందని ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు తెలుసుకోండి. అప్పుడు ఎవడో అనుకోలేదు మహాభారత యుద్ధం జరుగుతుంది. దుర్యోధనుడు వాళ్ళు మేము చంపేశాం ఆల్రెడీ పాండవుల్ని, ఇంకా అయిపోయారులే వీళ్ళు అనుకున్నారు కదా. ఏమీ జరగలేదు. కానీ మహాభారత యుద్ధం నిర్ణయించబడిపోయింది ఎప్పుడైతే బకాసురుడు చనిపోయాడో. ఇంచేత బకాసురుడు ఎప్పుడైతే భీముడి చేతిలో చచ్చిపోయాడో ఏంటి గ్యారంటీ అయిపోయింది? కీచకుడు భీముడి చేతిలో చస్తాడు, జరాసంధుడు భీముడి చేతిలో చస్తాడు, దుర్యోధనుడు భీముడి చేతిలో చస్తాడు. అదేవిధంగా ఈ నవరాత్రి సాధన క్యాంప్ ఏమని నిర్ణయించింది? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ద్వారా నూతన యుగ ఆవిర్భావం జరుగుతుంది. మీకు తెలియచుందా తెలియదా అది వేరే విషయం. ఆ రోజు తెలియలేదు, ఈరోజు మీకు అర్థం అవ్వదు. కానీ ఒక ఆధ్యాత్మిక విద్య రహస్యాలలో గురుదేవులు ఈ రహస్యాన్ని చాలా చాలా స్పష్టంగా చెప్పారు. గాయత్రి మహావిద్య. హూ విల్ లీడ్? ఎవడ ముందు నుంచుంటాడు అంతే. రిజల్ట్ ఈస్ గ్యారంటీ. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ. నేను ఆల్రెడీ భీష్ముడిని ద్రోణుడిని వాళ్ళని చంపేశానయ్యా బాబు. చచ్చిన వాళ్ళ మీద నపుంసకుని ముందు పెట్టుకుని యుద్ధం చేసినా గెలుస్తావు. సింబాలిజం అది అర్థం చేసుకోండి. భీష్ముడిని గెలవటానికి అర్జునుడి యొక్క శక్తి పనిచేయలే. ఎవడు పనిచేసాడు? నపుంసకుడు పనిచేసాడు. పాయింట్ అర్థమవుతుంది. ఇంచేత నీ శక్తి కాదు అక్కడ, అర్జునుడి యొక్క శక్తి కాదు ముఖ్యం. అర్జునుడిని ఏ శక్తి ప్రేరేపణ ఇస్తుందో అది చాలా ముఖ్యం. క్లియర్ అవుతుందా? మీకు చెప్పింది మీరు డైవర్ట్ అవ్వకండి. లేకపోతే మళ్ళీ ఏంటి మాస్టర్ అని అడుగుతాడు. దేని గురించి చెప్తున్నాను నేను? గాయత్రి మంత్రము మీకు జీవించే కళ నేర్పుతుంది. జీవించే కళ అంటే శక్తి సాధన. మీరు 3 శక్తుల్ని మీ వశంలో చేసుకోవాలి 9 రోజుల్లో. శక్తి అంటే పరిస్థితుల్ని మారుస్తుంది. మధ్యమావాణి అది పరిస్థితుల్ని మారుస్తుంది. చీకటిగా ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, వెలుతురు వచ్చింది. ఉక్కబోస్తుంది, చెవడ కడుతుంది, ఫ్యాన్ ఉంది కదా, ఎండగా ఉంది, ఏసీ ఉంది. అంటే ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ పరిస్థితుల్ని ఇంతగా మార్చగలిగినప్పుడు 3 శక్తిధారుల కలయిక అయినటువంటి గాయత్రి మంత్రము మనకి ఎందుకు ఉపయోగపడటం లేదు? గురువుగారు ఏమని చెప్తున్నారు? ఆ శక్తిని ఉపయోగించే నేను ప్రపంచాన్ని మార్చేశాను. ఇట్ ఈజ్ ఓవర్. మీరేం చేసుకోవాలి? ఇంకా యుద్ధం చేయండి. యుద్ధం చేస్తున్నట్టు నటించింది. చచ్చిన వాళ్ళ మీదుగా బాణాలు చేసింది.
అర్జునుడు చేసిన పని మీరు చేయండి. కొంచెం ఆ కాన్సెప్ట్ క్లియర్గా ఉంచుకోండి. చేత మీరు ఎక్కడున్నా చచ్చిన వాళ్ళ మీద బాణం వేయటమే. మీరు అనుకోవచ్చు అది అమెరికా ప్రెసిడెంట్, వాడు ఈ మార్గంలో లేకపోతే వాడు చచ్చినవాడే. అది అందరికీ వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత మనకి ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎంత శక్తివంతులు అన్నది కాదు ఇంపార్టెంట్, కాలము ఏం చెప్తోంది అన్నది ఇంపార్టెంట్. టైం ఈజ్ ఇంపార్టెంట్. కాలోస్మి లోకక్షేత్రుడు. కాలుని గురుదేవుడు కాలుని అనే ఒక ఎడ్జెక్టివ్ యాడ్ చేశాడు. ఏమన్నాడన్నా మీకు ఆ తేడా తెలియదు. కాలుడే ఆ పని చేస్తే మహాకాలుడు ఏం చేయగలడు. అన్ఫార్చునేట్ ఏంటంటే మీకు అసలు ఏమీ తెలీదు. విష్ణు అంటే ఎవరు, మహావిష్ణువు అంటే ఎవరు. అంతకంటే పెద్ద ఘోరము ఋషి సాంప్రదాయానికి చెందినటువంటి మనము మన గోత్రనామాలలో మన ఋషులు ఏం పని చేశారో తెలియదు. కొంతమందికి పేర్లైనా తెలుసు గోత్రంలో, కొంతమందికి పేర్లు తెలుసు. మళ్ళీ ఋషి పరంపర, అందుకే దీన్ని ఋషి కల్ప జీవిత విధానం అంటారు గురువు గారు. ఈ ఋషి కల్పలో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీలో దమ్మున్నటువంటి వాళ్ళు నవరాత్రులలో 5 స్థాయిలు దాటేయచ్చు. దమ్ము అని ఎందుకు అంటున్నాను అంటే యూ డిజర్వ్ ఇట్. ఆ దారిలో వెళ్ళే సంకల్పం తీసుకొని ఆ దారిలో మీరు వెళ్ళగలిగితే చాలు. ఏం చెయ్యాలి, ఎలా చేయాలి చాలా స్పష్టంగా చెప్పారు గురుదేవుడు. వాణి గురించి చెప్తున్నాను, మీకు అర్థమైందా? పరిస్థితులను మార్చేసాడు. ధర్మాన్ని పాటించటం వల్ల, కృతజ్ఞత చూపించటం వల్ల, వాళ్ళ ఇంటి అడుగు మీద నేను ఉన్నానే ఇన్నేళ్ళు ఇన్ని రోజులు అనే కృతజ్ఞత చూపించటం వల్ల ఏం జరిగింది? భవిష్యత్తులో మహాభారత యుద్ధంలో జరగవలసినటువంటి రిజల్ట్ కన్ఫామ్ అయిపోయింది. మరి ఈ శక్తి సాధనలో కూడా మీ రిజల్ట్ కన్ఫామ్ అయిపోయింది అన్నది మీకు అర్థమవుతుందా? మధ్యమ వాణి అర్థమైందా మీకు ఇప్పుడు? క్లియర్? వైఖరి వాణి సరే మనం మాట్లాడుకుంటాం. వైఖరి వాణి వల్ల పరిస్థితులు మారుతాయి. మధ్యమ ఈ మారుతున్నటువంటి పరిస్థితులను దర్శించగలిగేటటువంటి వ్యక్తి పశ్యంతి వాణి. ఇలా మారుతుంది. ఇక్కడ చాలామంది ఒక జాగ్రత్తగా ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. గురువుకి సమర్పణ చేసుకున్నాక మీ పరిస్థితులు మారుతాయి. ఈజ్ ఇట్ క్లియర్? ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిపోగానే మీ పరిస్థితులు మారిపోతాయి. రోజులా ఉండదు ఇంకా మీకు. థ్యాంక్ యూ. పద్ధతి ఈ పరిస్థితులు ఎలా ఉండాలి అనేది కాలేజీ ప్రిన్సిపాల్కి ముందే తెలుసా తెలీదా? తెలుసు కదా. టైం టేబుల్ ఎవరు వస్తాడు, ఎవరు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఎవడు ఏ లెక్చర్ ఇవ్వాలి, ఎప్పుడు ఏ లెక్చర్ ఇవ్వాలి. వీడు ఎంసెట్ పరీక్ష రాసి ఏ పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు? ఇంజనీరింగ్ కాలేజీ పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు. ఇదేం వాణి? ఇది పరిస్థితులు. ఏం వాణి? ఇది మధ్యమం. కానీ ఈ పరిస్థితులను కంట్రోల్ చేసేటటువంటి ఒక శక్తి ఉంది, ప్రిన్సిపాల్. పశ్యంతి వాణి. హీ నోస్. ఇంకా కావాలంటే హీ కెన్ చేంజ్ ఇట్. ఈ రోజుకి ఆ రోజు మార్చొచ్చు, లేకపోతే కాదండి నేను అసలు సిలబసే మార్చేస్తున్నాను, ఈ లెక్చరర్ బాగోలేడు, ఇంకో లెక్చర్. అర్థమైందా పశ్యంతి వాణి అంటే ఏంటో? ఇది అంతా కాకుండా ఈ దేశకాల పరిస్థితుల్లో మానవ జాతి దానికంటే కింద ఉన్నటువంటి జాతి, మీరు కాస్త జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి. గురుదేవులు దీని గురించి చాలా శ్రమపడ్డారు. శ్రమపడి ఆయన ఏకమూలిక విధానం అని ఒకటి కనిపెట్టాలి అని ఆయన కోరిక ఆయుర్వేదంలో. అంటే ఏంటి? మనిషి పుట్టగానే వాడి పరిస్థితుల్ని బట్టి, వాడి శారీరక లక్షణాలను బట్టి ఒక మూలిక నిర్ధారణ చేస్తారు. ఇంకా జీవితాంతం వాడికి అదే మందు. ఏ రోగం వచ్చినా ఆ మూలిక తీసుకుంటే సరిపోతుంది. ఎందుకు ఈ మాట ఎత్తాను ఇప్పుడు అంటే, గాయత్రి మంత్రము ఖనిజ, వృక్ష, జంతు జగత్తులను కంట్రోల్ చేసే విధానం కూడా నేర్పుతుంది.
ఖనిజ, వృక్ష, జంతు లెవెల్స్ని మార్చేటటువంటి శక్తి నీకు ఇస్తుంది. ఎంత గొప్ప గాయత్రి మంత్రాన్ని మనం ఎలాగ వేస్ట్ చేసుకుంటున్నామో అర్థం చేసుకోండి. అంచేత ఈ గాయత్రి మంత్రం యొక్క ఈ అంతరార్థాలన్నీ మీకు తెలియాలి అంటే గాయత్రి మహావిజ్ఞానం మీరు అధ్యయనం చేయాలి. ఈ 9 రోజులు మీరు చదవలేదా? నేనున్నాను కదా మీకు చెప్పడానికి. చదవండి, అరుస్తున్నాను. టక 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 పేజీలు తిప్పండి. అలా తిప్పుతాము, పేజీలు తిప్పుతాము అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాస్త చేతులు ఎత్తండి. మీరు పేజీలు తిప్పండి, మిగతా నేను చూసుకుంటాను. అంటే గాయత్రి మహావిజ్ఞానంలో ఉన్న ప్రతిదీ నేను ఈ లెక్చర్లో చెప్పలేను. కానీ మీరు గాయత్రి మహావిజ్ఞానం పేజీలు తిప్పుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు అక్కడ కనిపిస్తుంది, గ్యారంటీగా కనిపిస్తుంది. ఇంకేంటంటే ఆ దృష్టితో చదువుతాను. ఇంకో దారి లేదు. మీరు ఇక్కడ ఒక విద్య నేర్చుకోవటానికి వచ్చారు. ఇంజనీర్స్, డాక్టర్స్ ఎలా అవుతారు? ప్రకృతిలో జీవించే కళను నేర్చుకునేటటువంటి శక్తిని ఎలా సంపాదించుకోవాలి, ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి. పశ్యంతి వాణి అంటే అర్థమైంది. ఇప్పుడు మీరు హీ నోస్ ఏం జరగబోతోందో, ఏం జరుగుతుందో. ప్రిన్సిపాల్ లాంటి వాడు. అంచేత పశ్యంతి వాడిని గురుదేవులకి ఉందని కాదు, గురుదేవులకి జీవించే కళ మీద ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో మానవ జాతి ఎలా మారుతుంది అని ఆయనకి తెలుసు. అది తెలుసు కనుక ఆయన ఏం చేస్తాడు? ఇలా మారాలి, కానీ పరిస్థితులు అలా లేవు. పరిస్థితులు అంటే మధ్యమ. ఇలా జరగాలి అని ఆయనకి తెలుసు. అలా జరగటానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పరచడానికి ఆయన ఏం వాణిని ఉపయోగించుకుంటాడు? పరావాణిని ఉపయోగించుకుంటాడు. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? పరావాణి అంటే అంచేత మానవ జీవితంలో మీ ఆత్మలు, ఈ శరీరాలు, ఈ అహంకారాలు, మీరు చేసేటటువంటి ఉద్యోగాలు గురువు గారికి ముఖ్యం కాదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు చాలా గొప్పవాళ్ళు అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, కానీ గురువు గారికి ఉపయోగపడకపోతే మీరు వేస్ట్. ఏ దృష్టిలో? గురువు గారి దృష్టిలో. అది గుర్తు. ఆయనే వేస్ట్ కాదు. మనకిప్పుడు పనులు జరగాలన్నా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాల్సిందే, పవర్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఈజ్ నాట్ ఏ వేస్ట్ ఫెలో. మీరు ఆ శక్తిని 5 రకాలైనటువంటి శక్తులు గురువు గారు ఐడెంటిఫై చేశారు. పరశు వేది అనేటటువంటి శక్తి 5 మంది మార్చాలి. ఏం చెప్తున్నాను అర్థమైందా మీకు? పరశువేది ఎవరు? నువ్వే పరశువేది. మళ్ళా నీకు మూలిక వస్తుంది, ఇలా కూర్చుంటే ధన్నమని ఒక మూలిక మీ చేతిలో పడుతుంది, ఇంకా దాన్ని ఇలా ముట్టిస్తూ ఉంటే మీ వాక్ వైఖరి లెవెల్లో పనిచేస్తుందా? కమ్యూనికేషన్ మధ్యమ లెవెల్లో పనిచేస్తుందా? పరిస్థితులు మారుస్తుంది. లేదు, గురువుగారి యొక్క దర్శనాన్ని మీరు అర్థం చేసుకుని పూజ్య గురుదేవులు ఏ విధంగా పరిస్థితులు మార్చాలనుకుంటున్నారో అది తెలియాలంటే మీరు ఏం చదువుకోవాలి? గురువుగారి యొక్క మహాకాల యొక్క ప్రత్యావర్తన. నవయుగము ఎలా వస్తుంది, నవయుగ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చదువుకోవాలి. నేను చెప్తాను చెప్పేది, కానీ క్లాస్లో లెక్చరర్ కెమిస్ట్రీ చెప్పాక అదొక్కటి సరిపోదు. మళ్ళీ ఇంటికెళ్ళి మీరు చదువుకోవాలి, టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఏ డైరెక్షన్లో చదవాలి. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 3 శక్తిధారలు మీకు అందజేస్తుంది. పరశువేది అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఎలా మారాలి? తత్సవితుర్వరేణ్యం. సూర్యుడి యొక్క లక్షణాలు మీలో రావాలి. మీ ఉపాస్య దేవత యొక్క లక్షణాలు మీలో రావాలి. రాముడి లక్షణాలు అంటే ఏంటి? ప్రాణజాయ్ పర్వచనజాయ్. అదే రాముడి యొక్క లక్షణం. కృష్ణుడి యొక్క లక్షణం మనం అర్థం చేసుకునేది వేరు, కృష్ణుడు అర్థం చేసుకునేది వేరు. అంతే, దాని గురించి మనం మాట్లాడుకోవద్దు, చాలా డేంజర్లో పడతాం. కానీ జగద్గురు కృష్ణుడే, రాముడు కాదు. మరి అది గుర్తుంచుకోండి. మళ్ళా హనుమంతుడు
హనుమంతుడు అవ్వాలి అంటే మీకు ఏ శక్తి ఉండాలి, మీ లక్ష్యం ఏంటి అవ్వాలి, గురువు యొక్క పనిచేయాలి. మీ దేవత యొక్క, మీ ఉపాస్య దేవత ఏం కావాలనుకుంటుందో ఆ పని నువ్వు చేస్తే నువ్వు హనుమంతుడు. పాయింట్ అర్థమైందా? అంచేత గాయత్రి మంత్ర ఉపాసకులు ఎలా మారాలి, సూర్యుడిలాగా మారాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా జగద్గురు కృష్ణుడు చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకుంటే, శ్రీరామ శర్మ ఆచార్య ఆ జగద్గురు యొక్క కార్యక్రమాన్ని 5000 సంవత్సరాల తర్వాత ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాడు అన్నది అర్థమవుతుంది. మీరు ఇది ఎప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికతలో ఈ దరిద్రం ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఒక గురువు తర్వాత ఇంకో గురువు చెప్పింది ఖచ్చితంగా ఆ గురువు తర్వాత ఒక మెట్టు ఎక్కువ ఉంటుంది. విద్యలో ఒక సైంటిస్ట్ చెప్పిన తర్వాత ఇంకొక సైంటిస్ట్ చెప్పాడు అనుకోండి, ఆ సైంటిస్ట్ చెప్పిందే ఈ సైంటిస్ట్ చెప్తే మీకు సైంటిస్ట్ అనం అంటావా? మరి ఆధ్యాత్మిక విద్యలో అందరు గురువులు ఒకటే చెప్తున్నారు అనే భ్రమ మీకు ఎలా వచ్చిందో మీకు తెలియదు. శ్రీరామ శర్మ ఆచార్య చెప్పింది ఇస్ ద ఫైనల్ వర్డ్ ఇన్ ఆధ్యాత్మిక జగత్. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఇవాళ చెప్పడం లేదు. ఇంకోటి కూడా నేను మీతో చాలాసార్లు చెప్పాను, ఆయన కంటే గొప్ప గురువు దొరికితే మరి 30 ఏళ్ళ బట్టి నాకు దొరకటం లేదు. అర్థమైందా? ఇదే ఇవాళ చెప్తున్న మాట. ఇది అర్థమైందా? హీస్ గ్రేట్నెస్, ఆ మహాకాల స్వరూపాన్ని అర్థం చేసుకుని దానికి తగినట్టు నువ్వు జీవించకపోతే, ఆయన గురువు అని చెప్పి నీ జీవితం ఇంకా ఇలాగే ఉంటే, ఆయనైనా చేతకాని వాడు అయి ఉండాలి, లేకపోతే మనమైనా తప్పు చేస్తున్నాం. ఏది కరెక్ట్? మనకి చాలా ఈజీ ఏంటంటే ఆయనకి చేత కాదు అనిస్తే పోయి, కానీ ఆయనకి చేత కాదు అనిస్తే ఏం అవ్వదు. ఈ రోజు ఇంత తప్పు ఎక్కడ జరుగుతోంది? మనలో జరుగుతుంది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమవ్యే. ఈ యోగ విద్యను మొట్టమొదట నేను సూర్యుడికి చెప్పాను. ఆధ్యాత్మిక విద్య మొత్తము సూర్యుడి మీదే ఆధారపడి ఉన్నది. సూర్యుడెవరు? గాయత్రి మంత్రం యొక్క దేవత. అంచేత ఇమం వివస్వతే యోగం అని కృష్ణుడు చెప్పినప్పుడు ఎవడి గురించి చెప్తున్నాడు? సూర్యుడి గురించి చెప్తున్నాడు. రఘువంశీయులందరూ కూడా సూర్య విజ్ఞానంలో స్పెషలిస్ట్. యోగ శాస్త్రం చెప్తారు. సకాలే నమః యోగో నష్టపరి. కాలక్రమంలో 5000 సంవత్సరాల కిందటి పాపం కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, ఈ యోగ విద్య సూర్యుడి మీద ఆధారపడి డెవలప్ అవ్వాల్సినటువంటి యోగ విద్య మర్చిపోయారు మనుషులు. ఇతరుల దేవతల్ని పట్టుకున్నారు. చాలా విచిత్రంగా 9వ అధ్యాయంలో సూర్యుడి తప్ప నువ్వు ఇంకా ఏ దేవతను ఉపాసన చేసినా అది తప్పే అంటాడు. 9వ అధ్యాయంలో ఉండి చూసుకోండి. అది ఏ దేవతని నువ్వు ఉపాసన చేసినా సూర్యుడిని తప్ప, ఇట్ ఈజ్ రాంగ్, అది తప్పు. ఎందువల్ల? ఆ దేవత నీకు ఇచ్చేటటువంటి అనుగ్రహం కూడా సూర్యుడి వల్ల వస్తుంది. ఆ దేవతా శక్తి ఏం చేస్తుందంటే సూర్యుడి యొక్క శక్తిని ఛానలైజ్ చేస్తుంది. ఇచ్చే తెలివైన వాడు అయితే ఎవరిని ఉపాసన చేయాలి? సూర్యుడిని ఉపాసన చేయాలి. మరి సూర్యుడిని ఎలా ఉపాసన చేయాలి? మంత్రాది దేవత మంత్రము ద్వారా కంట్రోల్ అవుతుంది. అంతే కదా? ఎలక్ట్రిసిటీ ఓం నియమంతో కంట్రోల్ అవుతుంది. తెలుసా ఈ సంగతి? ఓం అంటే ఓం కాదు, ఓం అని శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు. మరి ఎలక్ట్రిసిటీ ఓం అని శాస్త్రజ్ఞుడు ఎందుకు కనిపెట్టాడో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఓంకారానికి ఎలక్ట్రిసిటీకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏం సంబంధం ఉంది అన్నది గురువు గారు కుండలిని సాధనలో చెప్పారు. అంచేత ఈ ఆధ్యాత్మిక విద్య ఒకసారి ఏదో ఇలా వినేస్తే వచ్చేది కాదు. కానీ 9 రోజుల్లో మీలో బీజాలు పెడుతుంది. ఇంకా మీరు ఏం చేసుకోవాలి? ఇంటికి వెళ్ళాక నీళ్లు పోసుకోవటం, ఎరువు వేసుకోవటం, ఇంకా విత్తనాలు మీరేం నాటుకోవట్లేదు. ఆటోమేటిక్గా గ్రో అవుతాయి. కానీ కండిషన్ ఏంటంటే కలుపు మొక్కల్ని నానుకోవద్దు. కలుపు మొక్కలు వస్తే అవి కూడా గ్రో అవుతాయి. చివరికి అసలైన చెట్టు ఏమో ఒకటి ఉంటుంది, కలుపు మొక్కలు చివరికి అసలైన చెట్టుని మనం గుర్తించాలి. అంటే జాగ్రత్త. అంచేత ఈ సూర్యకిరణ విజ్ఞానాన్ని గాయత్రి మంత్రంతో మీరు పొందవచ్చు. భగవద్గీతలో దాన్ని నేనే గాయత్రి ఛందస్సు అంటారు.
క్లియర్. ఉపాసన ఎవరిని చేయాలి యోగంలో? సూర్యుడిని చేయాలి. సూర్యుడిని పట్టుకోవటానికి మన దగ్గర ఏదైనా అస్త్రం ఉందా? మంత్రం, గాయత్రి. మరి ఏం చేయాలి? జపం చేయాలి. యజ్ఞాన జపయజ్ఞోస్మి. యజ్ఞము అనే మాట నేను ఎందుకు వాడుతున్నానో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ రాబోయేటటువంటి 7 రోజుల్లో దీని గురించి నేను ఇంకా చాలా విస్తృతంగా చెప్తాను. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వత్వం ఏషవో స్పృష్ట కామతు. యజ్ఞముతో పాటే నువ్వు పుట్టావు. మానవ జాతికి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు కర్మయోగంలో 3వ అధ్యాయంలో ఉంది. సహయజ్ఞ ప్రజా సృష్టి. ప్రజలను అంటే మానవులను యజ్ఞము విధానము ద్వారా యజ్ఞముతో కూడా నేను పుట్టించాను. కర్ణుడు ఎలాగైతే సహజ కవచకుండనాలతో పుట్టాడో మీరు సహజంగానే యజ్ఞం చేసేటటువంటి ప్రక్రియతో పుట్టారు. మరి యజ్ఞం ఎందుకు? కర్మకాండలో చెప్తున్నాడు, కర్మయోగంలో చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకు అంటే ఏషవో స్పృష్ట కామధు. నువ్వు ఏం కోరిక కోరుకుంటావో కోరుకో, ఆ కోరిక గ్యారంటీగా తీరుతుంది. ఏ కోరికైనా, ఎంత పిచ్చి కోరికైనా కోరుకో, తీరుతుంది. కానీ పిచ్చి కోరిక కోరుకుంటే తీరితే అన్నాను, నీ శక్తి వేస్ట్ అవుతుంది. కానీ శాస్త్రము రైట్, శాస్త్రంలో వాడు రెండు చెప్తాడు, నువ్వు ఏదైనా చేసుకో, నీ కోరిక ఉందా యజ్ఞం చేసుకో, తీరుతుంది. ఈ యజ్ఞాలలో శ్రీకృష్ణుడు జగద్గురు ఏం చెప్తాడు అంటే యజ్ఞాలు చాలా ఉన్నాయి. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, ధ్యాన యజ్ఞ, తదాపరే 4వ అధ్యాయం చెప్తాడు. రకరకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. కానీ రకరకాలైనటువంటి యజ్ఞాల్లో జగద్గురు అయినటువంటి నా అంశం ఎందులో ఉంది? జపయజ్ఞంలో ఉంది. జపం కూడా ఒక యజ్ఞమే. అంచేత మీరు ఈనాడు చేస్తున్నటువంటి 30 మాలల జపము జగద్గురువు యొక్క శాంక్టిటీతో, మళ్ళీ ఆ జగద్గురు శ్రీరామ్ శర్మ ఆచార్యగా వచ్చాక ఆ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్ని మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఒక స్టెప్ ఎక్కువ చెప్తున్నాడు. గీతలో చెప్పిన దానికంటే చాలా ఎక్కువ ముందు చెప్తున్నాడు గురువు గారు. కానీ ముందు బేసిక్స్ తెలిస్తే కదా మీరు ఆయన ఏం చెప్పాడో అర్థమవుతుంది. ముఖ్యంగా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఈ 9 రోజుల్లో మీరు శక్తి సాధన చేసి శక్తివంతులై, ఒక శక్తి గురించి చెప్పాను, ఎలా మారాలి? మీరు పరుశువేదులుగా మారాలి. ఈ పరుశువేదులుగా మారేటటువంటి టెక్నిక్ మీరు చేయాల్సిన పని లేదు. గురువు గారు చెప్పిన 3 శరీరాల సాధన మీరు జాగ్రత్తగా ఆ సూర్యకిరణాలను మీలో తిప్పుకోగలిగితే, స్థూల శరీరం జాగ్రత్త. తెలుగు చెప్పాలి మీకు, జాగ్రత్త అంటే స్థూల శరీరం పులకిత్. తెలుగులో ఏమంటారండి పులకిత్ అంటే తెలుసా? స్థూల శరీరం వికసిత్. ఇంత క్యాసెట్లో ఉన్నదానికి తెలుగు కావాలి మీకు? అవసరం లేదు, జాగ్రత్తగా వింటే చాలు. కానీ వినమని ఎందుకంటున్నాను నేను? పరావాణి ద్వారా మీ పరిస్థితులు మారుతాయి. నేను చెప్తే మారు, దాని తెలుగు ట్రాన్స్లేషన్ నుంచి మీకు చెప్తే మీ పరిస్థితులు ఏం మారు, ఇలాగే ఉంటాయి. కానీ అది మారుతుంది. అది ఎలా మారుస్తుంది? మిమ్మల్ని పరుశువేదులుగా మారుస్తుంది. ఆ గాయత్రి మంత్ర శక్తి ప్రతిరోజు మీరు 1 గంట సేపు చేసుకోండి. ఎంతసేపు లేదు, అది అరగంటేనా కాసేపు. పరుశువేదులుగా మారేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఋషి స్థాయి నుంచి మహర్షి స్థాయికి, మహర్షి స్థాయి నుంచి రాజర్షి స్థాయికి, రాజర్షి స్థాయి నుంచి బ్రహ్మర్షి స్థాయికి, బ్రహ్మర్షి స్థాయి నుంచి దేవర్షి స్థాయికి ఎలా ఎదగాలో మీకు అందజేసినటువంటి వ్యక్తి. ఋషిత్వం గురించి మీకు చెప్పగలిగేటటువంటి ఈనాడు ఏకైక వ్యక్తి పూజ్య గురుదేవుడు. ఇంకా ఎవడు ఋషుల గురించి మాట్లాడడు, చెప్పలేడు. ఆ ఋషుల గురించి మాట్లాడటానికి దేవాత్మ హిమాలయాన్ని పట్టుకోండి. దేవాత్మ హిమాలయంలో ఋషుల యొక్క సాధనా స్థలి అది. మాట్లాడితే తీర్థయాత్రలు వెళ్ళిపోతారు, యమునోత్రికి వెళ్ళిపోతారు, గంగోత్రికి వెళ్ళిపోతారు. ఏం చూసి వస్తారు అక్కడ అంటే రాయి బాగుందండి అక్కడ. నా స్నేహితుడు ఒకతను బద్రీనాథ్ వెళ్ళాడు. బద్రీనాథ్ వెళ్ళి వచ్చాక ఏం చెప్పాడంటే, రామకృష్ణ నీకు తెలుసా అక్కడ
ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది అక్కడ. ఇడ్లీ సాంబార్ కాదు వెళ్ళేది. అది ఋషులు ఉండేటటువంటి స్థలం. ఋషుల తర్వాత మహర్షులు ఉండేటటువంటి స్థలం. మహర్షుల తర్వాత రాజర్షులు ఉండేటటువంటి స్థలం. రాజర్షుల తర్వాత బ్రహ్మర్షులు ఉండేటటువంటి స్థలం. బ్రహ్మర్షుల తర్వాత మరి అటువంటి స్థలానికి మీరు ఎలా వెళ్ళాలి? విత్ ప్రిపరేషన్ వెళ్ళాలి. వాళ్ళ దగ్గర నుంచి, ఋషుల దగ్గర నుంచి అనుగ్రహం కావాలి అంటే పాత్రత ఉండాలి. అందుకే గురువుగారు తన ఆత్మకథలో మొదటి చాప్టర్లోనే చెప్తారు, పాత్రతను వికసించుకుంటే నీ గురువు నీ దగ్గరికే వస్తాడు, లేకపోతే నేను రప్పించుకుంటాడు. ఇలా మీరందరూ ఎవరి ప్రేరణతో ఇక్కడ వచ్చారు? గురుదేవుని యొక్క ప్రేరణ. అంచేత అర్థం ఏంటి? ఆ ఋషికల్ప స్థాయి ఆత్మ మిమ్మల్ని తన దగ్గరికి పిలుచుకుంది. పిలుచుకున్నాక ఏం చేయాలి? పాత్రత వికసింపజేసుకోండి. పరశువేదిగా మారడానికి మీరు ఏం సాధన చేయాలి? ఇంతకీ 3 శరీరాల ధ్యానం మీలో పలకాలి అంటే గాయత్రి మంత్ర జపము ఉండాలి. మీ గాయత్రి మంత్ర జపము ఎంత క్వాంటిటీలో ఉంటుందో అంత పరశువేది లక్షణాలు మీరు ఆ ధ్యానము చేస్తే వస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు ధ్యానం చేస్తానంటే కుదరదు. మాకు అర్థమైపోయిందండి, నేను ఇంటి దగ్గర చేస్తాను, నాకు సబ్జెక్ట్ చాలా బాగా వచ్చునండి, కానీ ఎగ్జామినేషన్ సెంటర్లో ఎక్కడ పెట్టావో అక్కడికి రాను, నేను నా ఇంట్లో రాస్తాను. రాసుకో, డిగ్రీ వస్తుందా? ఇళ్లలో కూర్చోకండి. సాధ్యమైనంత వరకు ఇక్కడికి రండి. ఈ అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళు గురుదేవులు ఎప్పుడు చెప్తారు, ఎలా ఏడుస్తారో ఆత్మప్రతారణతో మీకు తెలియదు. అవకాశాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి ఎలా ఏడుస్తాడు? ఎటువంటి అవకాశం మీకు వచ్చినదో ఈ అవకాశాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇది గురువు యొక్క పరావాణి. పశ్యంతి. ఇంకోటి ఏం శక్తి ఉంది గాయత్రి మంత్రాన్ని? అల్పవృక్షం. పరశువేది చెప్పాను కదా. రెండో శక్తి మీకేం కావాలి? మీ దగ్గరికి ఎవడొస్తే వాడి కోరిక మీరు తీర్చగలగాలి. కల్పవృక్షం చూస్తుంది. వాడు ఏం అడిగాడు అది నీకు అనవసరం. రావణాసురుడు ధ్యానం చేశాక, దేవతాశక్తి ప్రత్యక్షం అయ్యాక వాడు అడిగిన కోరిక తీర్చిందా, లేకపోతే అబ్బాయి ఆ కోరిక ఇవ్వనుందా? వాడు అడిగిన కోరిక అంతా చెత్త కోరిక ఇస్తుంది కదా. మీరు దేవతా వ్యక్తులుగా మారిన తర్వాత మీకు ఎటువంటి శక్తి కావాలి? మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క శక్తి కావాలి. వాళ్ళ కోరికలు తీర్చగలిగేటటువంటి శక్తి కావాలి. మీకు వస్తుంది ఆ శక్తి. గాయత్రి మంత్రంలో ఉంది ఆ శక్తి. ఎలా వస్తుంది? ప్రకాశం వల్ల వస్తుంది. లైట్. అత్యధికంగా చిందరవందరగా ఒక గదిలో చాలా వస్తువులు పడి ఉన్నాయి అనుకోండి. మీరు నడుస్తున్నారు, చీకటిగా ఉంది, కాళ్ళకి తగులుతాయా తగలవా? పడిపోతాయి. ఆ వస్తువులన్నీ అలాగే ఉన్నాయి, కానీ లైట్ వేసుకున్నారు, పడతారా? అంటే పరిస్థితులు ఏం మారలే, కానీ మీ జీవితం మారిపోయింది. మీరు పడరు. దేనివల్ల పడలేదు? కాంతి వల్ల పడలేదు. ఇంకొక ఆధ్యాత్మిక రహస్యం నేను చెప్తున్నాను, నేను అది అర్థం చేసుకోండి. ప్రకాశమే పదార్థము. ఈనాడు సైన్స్ అది ఒప్పుకుంటుంది. సైంటిస్టులు E=mc², మ్యాక్స్ ప్లాంక్ E=hν, ఇవి రెండు కలిపి శక్తి నిత్యత్వ సూత్రము, పదార్థ నిత్యత్వ సూత్రము, 2 సూత్రాలు ఉన్నాయి. అవి ఏంటో మీకు తెలియాల్సిన పనులే ఉన్నాయి. అవి రెండు కలిపి వాళ్ళు ఏం చేశారు అంటే పదార్థమే శక్తిగా మారుతుంది, శక్తే పదార్థముగా మారుతుంది. ఏ శక్తి వల్ల? లైట్ వల్ల. ప్రకాశాన్ని ఉపయోగించుకుని నువ్వు పదార్థాన్ని మార్చవచ్చు. అది మీరు నేర్చుకుంటారు. ప్రకాశాన్ని ఉపయోగించుకుని పదార్థాన్ని మార్చవచ్చు. జ్యోతి అవతరణ సాధన, మాతాజీ సాధన తెలుసు కదా. గురుదేవుడి యొక్క అఖండ సాధన దీపాన్ని నిర్మించుకొని మీ శరీరం అంతా జ్యోతిర్మయం అవుతుంది. జ్యోతి అవుతే ఏమవుతుందని చెప్పాను? కోరికలు తీరుతాయి. కల్పవృక్షం అంటే అర్థమైంది కదా.
ఎంత అద్భుతమైనటువంటి సాధన, ఎంత సహజంగా మీకు అందజేశాడో ఆ గొప్ప వ్యక్తి అర్థం చేసుకోగలిగితే ఆయనకి మీరు ఏమి ఇస్తే రుణం తీర్చుకోగలుగుతున్నారు. ఏమి చేయగలరు మీరు ఆయనకి? కేవలము ఆయన కోరిక తీర్చగలిగితే, ఏమయ్యా నేను ఇంత కష్టపడి ఈ రహస్యాలన్నీ మీకు అందజేశాను, మీరు మారండి. అలాగా అది కూడా ఏంటంటున్నాడు, మేము మామూలు వ్యక్తులుగా మారమని చెప్తున్నాడా? పరశువేరులుగా మారండి, కల్పవృక్షముగా మారండి. జ్యోతి అవతరణ సాధనతో మీరు కల్పవృక్షంగా మారుతారు. ఒక రోజులో మారవచ్చు కూడా. మీరు ఎంత దింపుకుంటారో మీ ఓపిక, మీ శారీరకమైనటువంటి ఓపిక మీరు దింపుకోగలగాలి. ప్రతిరోజు చేసుకోండి. నా అనుభవం ఏంటి అంటే, 1 సంవత్సరం పాటు రెగ్యులర్గా చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫలితాలు వస్తాయి. అది ఎంతసేపు? 20 నిమిషాలు. ఇదంతా కాకుండా సృష్టిలో ఓ విచిత్రమైనటువంటి నాదము ఉన్నది అని మంత్రశాస్త్రవేత్తలు చెప్తారు. మొత్తము సృష్టి కూడా శబ్ద బ్రహ్మం, శబ్దము ద్వారానే ఉత్పత్తి అయినది. నీకొక శబ్దం ఉంది, నాకొక శబ్దం ఉంది, పరిస్థితులకు ఒక శబ్దం ఉంది, దానికి ఒక శబ్దం ఉంది. ఆ శబ్దాన్ని కనుక నువ్వు మార్చగలిగితే ఆ వస్తువు మారిపోతుంది. లాజిక్ అర్థమైందా? నాదకం అంటే అర్థం ఏంటి? చనిపోయినటువంటి వాడి వ్యక్తి ఎందుకు చనిపోయాడు అంటే వాళ్ళలోంచి ఆ శబ్దము రావటంలే. వాడిని బతికించాలంటే ఏం చేయాలి? ఆ శబ్దం ఏంటో తెలిస్తే నువ్వు ఆ శబ్దాన్ని ఉపయోగించుకుంటే. గురుదేవుడి యొక్క జీవితంలో 5-6 సంఘటనలు ఇలా ఉన్నాయి చనిపోయిన వాళ్ళని బతికించింది. శబ్దము నువ్వు ఉపయోగించుకోగలిగితే, శబ్దము అంటే ఈ వాక్ కాదు, నాదము. ఈనాడు ప్రపంచంలో విచిత్రమైనటువంటి నాదాలు, పిచ్చి పిచ్చి కూతలు, సినిమా మ్యూజిక్, అందులో అదే సౌండ్ సిస్టమ్ డిఎస్పీ, ఇవన్నీ కూడా గురుదేవులు నిర్దేశించినటువంటి పరిస్థితుల ఫలితాలే. తర్వాత ఎప్పుడైనా నేను మీకు చెప్తాను. రామాయణంలో, మహాభారత కాలంలో కొంతమంది బ్లాక్ మెజిషియన్స్ అంటే మీకు తెలుసా? తాంత్రికులు. వాళ్ళు తయారు చేసినటువంటి కొన్ని థాట్ ఫామ్స్ ఉన్నాయి. థాట్ ఫామ్స్ అంటే తెలుసు కదా. ఈ తాంత్రికులు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళకి అడ్డు తగలడానికి ట్రై చేస్తారు. వాళ్ళు తయారు చేసినటువంటి కొన్ని సమూహాలు ఉన్నాయి. ఆ సమూహాన్ని నాశనం చేయడానికి ఈ సౌండ్స్ కావాలి. కానీ మనిషి వింటుగా మ్యూజిక్ పెట్టేసి, మ్యూజిక్ అంటే ఆ సౌండ్ వింటాడు. మామూలుగా ఆ సౌండ్ అయితే వాడికి తలనొప్పి. కానీ పోకిరి సినిమాలో మా తమ్ముడు కూతురు చెప్తూ ఉంటుంది, పోకిరి సినిమాలో పాట విని ఎంత బాగుందో వింటా. కానీ నేనేమనుకుంటా అంటే, ఆ తాంత్రికులు తయారు చేసినటువంటి, అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా గురువు గారి యొక్క ప్రణాళికలో భాగాలే అని తెలియాలి. అయితే మాస్టర్ ఆ సౌండ్ పెట్టుకుంటాం మేము, నువ్వు పెట్టుకోకలే, వాళ్ళు సినిమా హాల్లో తరుచుతున్నారు, వాళ్ళు చేసేది ఏదో చేస్తారు, నువ్వేం చేయాలి అంటే నూతన యుగ నిర్మాణానికి కావాల్సినటువంటి నాదం తయారు చేసి ఇచ్చారు. అందువల్ల ఆ టైం అప్పుడు ఎవరిని కదలొద్దు అంటారు. ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది కదా. ఎందుకు కదలొద్దని చెప్తారు? తలుపులు వేసేస్తారు. నాద సాధన ఇందాక కూడా తలుపులు ఎందుకు వేస్తారో తెలుసా? మీరు కూడా మీ ఇళ్లలో ఆ నాద సాధన అంటారు, తలుపులు వేసి ఆ 15 నిమిషాల పాటు కదలకుండా కూర్చోండి. అప్పుడు ఏం జరుగుతుంది? అది చనిపోయిన వాళ్ళని బతికిస్తుంది. కామధేను యొక్క పాలు అమృతం చేత ఈ గాయత్రి మంత్రము మీకు ఈ 3 శక్తుల్ని ఇస్తుంది. పరశువేది, కల్పవృక్షము. ఈ 3ంటికి ఆధారం ఏంటంటే గాయత్రి మంత్ర జపంతో పాటు పొద్దున్న మీరు చేసేటటువంటి ధ్యానము 3 శరీరాల ధ్యానం, మధ్యాహ్నం చేసేటటువంటి ధ్యానము జ్యోతి అవతరణ ధ్యానం, సాయంత్రం మీరు చేసేటటువంటిది నాద సాధన. ఈ 3 కూడా గాయత్రి యొక్క 3 విశిష్ట శక్తికాలతో మీకు సంబంధం పెడుతుంది. దాన్ని త్రివేణి అని ఎందుకంటారో, గంగాని ఎందుకంటారో, యమునాని ఎందుకంటారో, సుషుమ్నాని ఎందుకంటారో, దాన్ని ఎలా చేసుకోవాలో మీరు చెప్తాను. జై
ప్రజ్ఞావతార కథామృతము అనేటటువంటి ఒక పుస్తకం ఉంది. కొంచెం ఈ పుస్తకాన్ని మీకు చదవడం మొదలెట్టండి. గాయత్రి మహావిద్యాలు అవంతా కూడా మీరు చదవకపోయినా గురుదేవుని యొక్క వాంగ్మయంలో ఎన్నో వాంగ్మయం ఇది, మొదటి వాంగ్మయంలో 1వ పేజీ నుంచి 17వ పేజీ వరకు ఉన్నటువంటిది. ఇది మధించండి మీరు. మాత్రము గురుదేవుని యొక్క సాధనా రహస్యాలు ఇందులో ఉన్నాయి. మీరు మధించండి. మనం సాయంత్రం లెక్చర్స్లో దాన్ని డిస్కస్ చేసుకుందాం. జై